నైవేద్య ప్రియుడు, అలంకార ప్రియుడు, ఏడు కొండలవాడు, కలియుగ దైవం, ఆపదముక్కులవాడు, ఇలా ఎలా పిలిచినా పలికే దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన దర్శనం మహాభాగ్యం, ఆయన రూపం మహిమాన్వితం. ఆ అనాథ రక్షకుడిని కనులారా చూస్తే చాలనుకునే భక్తులు కోట్లాది మంది. దర్శనం ఎలాగో స్వామివారి ప్రసాదం కూడా వరంగా భావిస్తారు భక్తులు. గల్లీ నుంచి దేశ విదేశాల వరకు తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఫిదా కాని వారు ఉండరు. ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు తగ్గట్లు కొన్నేళ్లుగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతోంది స్వామివారి లడ్డు. నాణ్యత, బరువు తగ్గిందని వివాదం ఉండగా యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న సీఎం చంద్రబాబు కామెంట్స్తో మరోసారి ఆ ఆపద్బాంధవుడి ప్రసాదం చుట్టూ చర్చ జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు సెంటిమెంట్గా భావించే తిరుమల శ్రీవారి లడ్డు విశిష్టత ఏంటి? స్వామివారి ప్రసాదానికి ఉన్న చరిత్ర ఎంత? కలియుగ దైవం శ్రీవారి ప్రసాదానికి ఉన్న చరిత్ర ఏంటి? తిరుమల వెంకన్న లడ్డూ విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? శ్రీవారి సన్నిధిలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైంది? నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఇది శ్రీవారి క్షేత్రం ప్రత్యేకత. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో కళ్యాణంతో పాటు ఆర్జిత సేవలు జరుగుతాయి. తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారి పూజా విశేషాలు, దర్శనం, పుష్కరిణి, భక్తులు సమర్పించే తలనీలాలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్వామివారి లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఆ శ్రీనివాసుడి దర్శనం ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారో స్వామివారి ప్రసాదం లడ్డూ అంటే కూడా అంతే స్పెషల్ గా భావిస్తారు భక్తులు. తిరుపతికి వెళ్లామంటే చాలు ఎవరైనా టక్కున అడిగేది లడ్డూ. దునియా మొత్తం ఫిదా అయ్యే శ్రీవారి ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. హిస్టరీ, ఇంపార్టెన్స్ పై ఎన్నో చర్చలు ఉన్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం క్వాలిటీ, క్వాంటిటీ, రుచి అయితే అమోఘం. బరువు తగ్గిందని, రేటు పెంచారని, గతంలో ఉన్నంత రుచి లేదని ఎన్నో చర్చలు ఉన్నా ఇప్పటికీ శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఒక ఎమోషన్. ఎవరు తిరుపతికి వెళుతున్నా స్వామివారి హుండీలో తమ తరపున కానుకలు వేయమని చెప్పడంతో పాటు లడ్డూలు తీసుకురమ్మని కూడా డబ్బులిస్తారు. సేమ్ టైం కొన్నాళ్లుగా టీటీడీ టెంపుల్ ఉన్నచోట స్వామివారి లడ్డూను అమ్ముతున్నారు. అయినా తిరుమల స్వామివారి దర్శనం తరువాత లడ్డూ తెచ్చుకుంటే ఆ భక్తి భావమే వేరు. అంతగా శ్రీవారితో, ఆయన లడ్డూ ప్రసాదంతో భక్తులకు విడదీయలేని బంధం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి ఎన్నో ప్రసాదాలు సమర్పిస్తారు ఆలయ అర్చకులు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు నివేదించినా లడ్డూకి ఉన్న ప్రాధాన్యతే వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగానూ, భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగానూ లడ్డూ చాలా స్పెషల్. అందుకే లడ్డూకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీవారి ప్రసాదం అంటేనే లడ్డూ మాత్రమే అనేంతగా భక్తులు ఇష్టపడుతుంటారు. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్రే ఉంది. ఎన్నో ఏళ్ల నాటి నుంచి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారని కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారు. అయితే వెంకన్న క్షేత్రంలో లడ్డూ తయారీ, అమ్మకం ప్రారంభించి ఎన్నేళ్లవుతుందన్న దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. తిరుమల వెంకన్న లడ్డూ అసలు చరిత్ర బూందీతో ప్రారంభమైంది. ఆ బూందీ ప్రసాదమే ప్రస్తుతం మనకు ఇస్తున్న లడ్డూ ప్రసాదంగా మారింది. బూందీకి ముందు కలకండను ప్రసాదంగా ఇచ్చేవారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. శ్రీవారి లడ్డూను చక్కెర, శనగపిండి, నెయ్యి, నూనె, యాలుకలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు. ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తున్నప్పటికీ స్వామివారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామివారికి నివేదిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి.
1455లో సుఖియం అప్పంను, 1460లో వడను, 1468లో అత్తిరసంను, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా అమ్మారు. క్రీస్తు శకం 1803లో బూందీగా పరిచయమైన శ్రీవారి ప్రసాదం 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్లు కొందరు పండితులు చెబుతున్నారు. మొదట్లో లడ్డూ ప్రసాదాన్ని 8 నాణేలకే ఇచ్చేవారని, ఆ తరువాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు అమ్ముతోంది టీటీడీ. అనునిత్యం ఈ లడ్డూ ప్రసాదాలు పోర్టుల్లో నిత్యం తయారవుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణోత్సవంలో లడ్డూ నివేదన గావించబడుతూ ఉంటుంది. పెద్ద లడ్డూలు, వడ, అప్పము. అట్లాగే ప్రతిరోజు మూలవర్లకి 2వ గంటలో, మొదటి గంటలో లడ్డూ కూడా నివేదంగా సమర్పించబడుతుంది. రాత్రి నైవేద్యంలో కూడా లడ్డూ కూడా నివేదంగా సమర్పించబడుతుంది. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూ, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం శ్రీవారి లడ్డూ ప్రారంభమై 84 ఏళ్లవుతోంది. తిరుమల అంటేనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీవారి ఆలయం అంటేనే సంథింగ్ స్పెషల్. స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆ ప్రశాంతతకు, పాజిటివ్ వైబ్కు కొండ మీదే ఉండిపోతే బాగుండు అనుకునేవాళ్లు ఎందరో. అంతటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల. చెప్పలేనంత చరిత్ర ఉన్న శ్రీవారి సన్నిధిలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న లడ్డూకు కూడా ఎంతో స్థానం ఉంది. వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుమలలో ప్రత్యేక వంటశాల ఉంది. లడ్డూలో ఏ పదార్థాలు కలపాలనే దానిపై కూడా ఓ సిస్టమ్ను ఫాలో అవుతుంటారు. లడ్డూ తయారీలో ఏమేమి వాడుతుంటారు? దిట్టం అంటే ఏమిటి? స్వామివారి ప్రసాదానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? శ్రీవారి లడ్డూకు 300 ఏళ్లకు పైగా చరిత్ర. మహాప్రసాదం తయారీ కోసం ప్రత్యేక వంటశాల, నెయ్యి, శనగపిండితో పాటు సుగంధ ద్రవ్యాలతో తయారీ. తిరుమల శ్రీవారి సన్నిధిలో స్వామివారికి నైవేద్యంగా నివేదించే ప్రసాదం నుంచి లడ్డూ తయారీ వరకు ప్రతిదీ ప్రత్యేకమే. శ్రీవారి లడ్డూ తయారీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది టీటీడీ. కోట్లాది మంది భక్తుల సెంటిమెంటుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ప్లాన్ను ఫాలో అవుతుంది. 1940లో బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం తొలిసారిగా మొదలైంది. లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా వంటశాల ఏర్పాటు చేశారు. లడ్డూల కోసం ఏమేం పదార్థాలు వాడాలో, ఎంత మోతాదులో వాడాలో ఓ లిస్ట్ను ప్రిపేర్ చేశారు. దాన్నే దిట్టం అంటున్నారు. 1950లో ఫస్ట్ టైం దిట్టాన్ని రూపొందించింది టీటీడీ. దాదాపు 5 శతాబ్దాల తరువాత 2001లో మరోసారి దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 23 ఏళ్ల కింద నిర్ణయించిన దిట్టం ప్రకారమే లడ్డూల తయారీ జరుగుతోంది. తిరుపతి లడ్డూను తయారు చేసేందుకు ముడి సరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు. దిట్టం ప్రకారమే తిరుమల లడ్డూ తయారీకి శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, చక్కెర, ఎండు ద్రాక్షలు, కలకండ వాడుతారు. కాలానుగుణంగా తిరుమలకు భక్తుల రాక పెరగడం, ఆలయం అభివృద్ధి చెందడంతో దిట్టంలో కూడా మార్పులొచ్చాయి. దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 280 కిలోల ఆవు నెయ్యి, 2000 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, 5 కిలోల యాలకులు అవసరం. ప్రస్తుతం పోటును ప్రతిరోజు 3 నుంచి 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యానికి పెంచారు. లడ్డూ తయారీ కోసం మొత్తం 980 మంది పనిచేస్తారు. అనాదిగా బూందీ తయారీ నుంచి లడ్డూలు కట్టే వరకు సాంప్రదాయబద్ధంగా ఆచారాలను పాటిస్తుంటారు. లడ్డూల తయారీ జరిగే పోటులో గతంలో కట్టెల పొయ్యిపై లడ్డూలు, ఇతర పదార్థాలు తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక పరికరాలను వాడుతున్నారు.
బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవుల సమయంలో వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ. దాదాపు 1000 మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ పరికరాలు వాడుతున్నారు. బూందీ క్రేట్స్ తో పాటు లడ్డూలను మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా లడ్డూ పోటులో థర్మల్ స్టవ్లను యూజ్ చేస్తున్నారు. 2001లో ఖరారైన దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 830 కిలోల ముడి సరుకులు వాడుతుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు, జియంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారని తిరుమల క్షేత్ర ప్రాంత పరిపాలన కేంద్రమైన ఉత్తర ఆర్కాడ్ జిల్లా అధికారి జీజే స్టాటస్ ద్వారా రూపొందించిన సవాల్ ఏ జవాబ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. 1933లో టీటీడీ పరిపాలన మొదలైన తరువాత లడ్డూలను తయారు చేసే మిరాసీదారులకు డబ్బులకు బదులుగా లడ్డూలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ విధానం ప్రకారం శ్రీవారి వంటశాలలో తయారు చేసే ప్రతి 51 లడ్డూలకు 11 లడ్డూలు మిరాసీదారులకు ఇస్తుండేవారు. ఈ విధానం కింద 1950లో రోజుకు 1000 లడ్డూలను తయారు చేస్తుండే మిరాసీదారులు 1990 నాటికి దాదాపు 1,00,000 లడ్డూలను తయారు చేసే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో 1996 మార్చి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరుమలేశుని ఆలయంలో మిరాసీ వ్యవస్థ రద్దయింది. తరువాత టీటీడీ స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది. లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా భవిష్యత్తులో ఎవరూ కాపీ కొట్టకుండా టీటీడీ 2006లో కృషి ప్రారంభించింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి పేటెంట్ హక్కుల కోసం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగానికి చెందిన నిపుణుల బృందం తిరుమలకు వచ్చి లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించింది. లడ్డూల రుచి, నిల్వ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించి ఆ విభాగం తిరుమలేశుని లడ్డూలను తమ జాబితాలో చేర్చింది. 2009 సెప్టెంబర్ 18న తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి మేధో సంపత్తి హక్కులు టీటీడీకి మాత్రమే ఉండేలా చేసినట్లు ప్రకటించింది. ఈ విధంగా మేధోపరమైన హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేశుని లడ్డూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. కొద్ది రోజుల క్రితం వరకు తిరుమల శ్రీవారి లడ్డూ 25 రూపాయలకు అమ్మేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక లడ్డూ ధరను 25 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచారు. స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160 నుంచి 180 గ్రాముల చిన్న లడ్డూను ఉచితంగా ఇస్తారు. ఆపై ప్రతి లడ్డూను 50 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే పెరిగిన సరుకుల రేటు ప్రకారం లడ్డూ తయారీకి 42 రూపాయల నుంచి 46 రూపాయలు ఖర్చవుతోందని టీటీడీ చెబుతోంది. వీటిపై ఎక్కువ మంది భక్తులకు రాయితీ ఇస్తే భారీ నష్టం వస్తోందని, అందుకే రేటు పెంచినట్లు అప్పట్లో టీటీడీ చెప్పుకొచ్చింది. లడ్డూ రేటు 25 రూపాయలు ఉన్నప్పుడు టీటీడీ మీద ప్రతి ఏటా 2412 కోట్ల భారం పడేదని లెక్కలు వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆలయం అన్నాక ఓ చరిత్ర ఉంటుంది. పుణ్యక్షేత్రం అన్నాక ప్రసాదం తప్పనిసరి. దేశంలో ఒక్కో ఆలయంది ఒక్కో చరిత్ర. ఒక్కో టెంపుల్లో ఒక్కో రకమైన ప్రసాదం పెడతారు. ఆలయ ఆచార సాంప్రదాయాలను బట్టి ప్రసాదం తయారీ విధానం, టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అయితే దేశంలో ప్రముఖ క్షేత్రాల్లో తిరుమల ప్రత్యేకతే వేరు. శ్రీవారి ప్రసాదం ఇంకా స్పెషల్. ఎవ్వరైనా తిరుమల లడ్డూ రుచి చూశారంటే చాలు వావ్ అనాల్సిందే. అంతలా దునియా మొత్తం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఫిదా అయిపోతుంది. 1803 నుంచి ఎన్నో రూపాలు మారుతూ వచ్చిన శ్రీవారి ప్రసాదం ఇప్పుడు లడ్డూతో భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీవారి లడ్డూ అంటేనే మహాప్రసాదం. ఎన్ని ప్రసాదాలు ఉన్నా లడ్డూ సంథింగ్ స్పెషల్. మరే ఇతర ప్రసాదానికి లేనట్లుగా రుచి, సువాసన. తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే ఆయనకు రోజుకు 3 సార్లు 10కి పైగా ప్రసాదాలను నివేదిస్తుంటారు. ఎన్ని పదార్థాలు ఆయనకు నైవేద్యంగా సమర్పించినా లడ్డూకు ఉన్న ప్రత్యేకతే వేరు.
స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. స్వామివారి లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళితే సాక్షాత్తు ఆ శ్రీవారే తమకు అండగా ఉన్నారన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ లడ్డూ రవ్వంత దొరికినా అదే మహాప్రసాదమనుకుని దానిని భక్తితో కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకున్నా కూడా అంతే పుణ్యం వస్తుందనేది భక్తుల నమ్మకం. ఎవరైనా తిరుపతి వెళ్ళాం అని చెప్పిన వెంటనే అడిగేది మాత్రం రెండే ప్రశ్నలు: దర్శనం బాగా జరిగిందా, ప్రసాదం ఏది అని. అవును, తిరుమలకు వెళ్లి వచ్చిన వారు స్వామివారి ప్రసాదాన్ని పంచడంతో పాటు తీసుకోవడము ఓ అదృష్టమే. వడ నుంచి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డూకు మాత్రం తిరుగులేదు. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. తిరుమలకు వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి ప్రసాదం చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ పణ్యారాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది లడ్డు. దేవదేవుని దర్శనం తరువాత అంతటి ప్రాముఖ్యత ఉండేది కేవలం లడ్డూకే. తిరుమల శ్రీవారి లడ్డూ రుచి, సువాసన, భౌగోళిక ఉత్పత్తిపై లైసెన్స్ కూడా లభించింది. దీని తయారీ విధానాన్ని ఎవరూ ఫాలో కాకూడదని టీటీడీ పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు పొందిందంటే లడ్డూ ప్రాముఖ్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తిరుమల ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి సంధి నివేదనలు అంటే నైవేద్య వేళలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవి కావని, ప్రసాదాలే భక్తుల ఆకలిని తీర్చేవని పండితులు చెబుతున్నారు. వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం శ్రీవారి ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పుడే శ్రీవారికి సంధి నివేదనలు ఖరారైనట్లు కూడా చరిత్ర. ఈ తిరుమలలో స్వామివారికి లడ్డూ నివేదన అనే కార్యక్రమాన్ని సుమారు 1930-40 ప్రాంతాల్లో లడ్డూ ప్రారంభమైనట్లు మనకు తెలుస్తుంది. అంతకుముందు కలకండ స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవారు. అట్లాగే బూందీ, చక్కెర కలిపిన కొద్ది కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. స్వామివారికి నివేదించే ప్రసాదాలు పలు రకాలుగా ఉన్నాయి. రోజులు, సమయం, సందర్భానుసారం స్వామివారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తారు. వాటినే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. ఇందులో లడ్డూ మాత్రమే ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది. అందుకే శ్రీవారి ప్రసాదంలో లడ్డూకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. తొలినాళ్లలో బియ్యపిండితో చేసిన లడ్డూనే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. శ్రీవారి ఆలయంలో వివిధ రకాల లడ్డూలను తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు. వీటిలో మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందజేస్తారు. వీటిని విడిగా అమ్మటం జరగదు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ మొత్తంలో నెయ్యి, జీడిపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక పదార్థాలను వాడి ఆస్థానం లడ్డూను తయారు చేస్తారు. దీని రుచి అమోఘం. దీని తరువాత స్థానం కళ్యాణోత్సవ లడ్డూది. స్వామివారి కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనేవారికి కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. దీని బరువు దాదాపు 500 గ్రాముల వరకు ఉంటుంది. ఇక చివరిగా ప్రోక్తం లడ్డూని ఆలయంలో తయారు చేస్తారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. తిరుమల శ్రీవారు, స్వామివారి ప్రసాదం ఇవి రెండు విడదీయలేనివి. స్వామివారికి నివేదించే అన్ని నైవేద్యాల్లో లడ్డూదే టాప్ ప్రయారిటీ. అందుకే లడ్డూ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఎన్నోసార్లు తిరుమల లడ్డూ చర్చనీయాంశమైంది. ఇప్పుడు మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది. దీంతో తిరుమల లడ్డూ కోసం ఏ పదార్థాలు వాడతారు,
వాటిని ఎక్కడి నుంచి సేకరిస్తారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. లడ్డూ తయారీకి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు? రోజురోజుకు శ్రీవారి లడ్డు ఎందుకు కాస్ట్లీ అవుతోంది? కలియుగ దైవం మహాప్రసాదంపై కాంట్రవర్సీలు ఎందుకు? 2 తెలుగు రాష్ట్రాలే కాదు, తిరుమల అంటే ఇండియా మొత్తం ఓ డివోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రసాదం ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. అయితే వివాదాలు ఎలా ఉన్నా శ్రీవారి ప్రసాదం అంటే కోట్ల మంది భక్తుల నమ్మకం. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని రుచిని ఆస్వాదిస్తుంటారు. స్వామివారి ప్రసాదం ఇంట్లో ఉంటే కొందరు మాంసాహారం తినడానికి కూడా ఇష్టపడరు. అంత పవిత్రంగా శ్రీవారి లడ్డూను భావిస్తారు భక్తులు. అలాంటి ప్రసాదంలో అపవిత్రం జరుగుతోందన్న ప్రచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఎవరు అధికారంలో ఉన్నా లడ్డూ క్వాలిటీ మాత్రం తగ్గుతూ వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15-20 ఏళ్ల క్రితం ఉన్న టేస్ట్ లేదని, క్వాలిటీ క్వాంటిటీని మెయింటైన్ చేయకుండా లడ్డూ రేటును మాత్రం పెంచుకుంటూ వస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచి ఆవు నెయ్యి, పిండి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు వాడి శుచితో తయారు చేసే లడ్డూను మించిన దివ్య ప్రసాదం మరోటి లేదంటే ఆశ్చర్యమేమీ కాదు. అలాంటి తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు ఏదో సమాధానం చెప్పడం తప్ప లడ్డూ క్వాలిటీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నదేమీ లేదన్నది భక్తుల అభిప్రాయం. తిరుమల లడ్డూ తయారీ కోసం ప్రతిరోజు 300 నుంచి 500 లీటర్ల నెయ్యిని వాడుతారు. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొంటుంది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సేకరిస్తారు. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సప్లై అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. ఆ తరువాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L1గా, L2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సప్లై చేసేందుకు అర్హత పొందాయి. కేజీ నెయ్యి 424 రూపాయలకి సరఫరా చేసేలా టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సప్లై చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తోందంటూ టీటీడీపై ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఇప్పుడు జరుగుతోన్న వివాదం ఆజ్యం పోస్తోంది.